హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూస్తాను, మీరు నన్ను చూడాలి. ఏటి అంటే ఏదో కొడదామని అనుకున్నారు కనుక కాదండి బాబు. మరి ఈ రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీని ఎవరో నేను చూడబోయే ముందు ఈ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోమని నా విన్నపం. చాలా సార్లు నేను చెబుతున్నాను, మీరు చెడసేవని ఎట్టేస్తున్నారు. మీరు నాకు కొంత ఎంకరేజ్మెంట్ అంటే అదే కదటండి ఇచ్చేది. మరి మీరు ఆ పనిలో ఉండండి. వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూస్తాను. ఎవరు బాబు? ఓహో, పెదిరెడ్డి దెబ్బకి నగరిలో ఓడిపోయి చెన్నై ఎక్కేసి అక్కడ కూడా వర్కౌట్ అవ్వక మళ్ళీ తిరుగుటాపాలో టాపీమని వచ్చి కూర్చున్న రోజా కోసంత నోటికి పని బాగానే పెడుతుంది. ఆ నోటికి నాలుకకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో చిన్నబాబుకు మా బాగా తెలుసు. కానీ ఇప్పుడు దావోస్ పర్యటన మీద రోజా ఏదో చెబుతా అంటూ ముందుకు వచ్చింది. ఇదిగో రోజా, నీ బాధ ఏందో చెప్పు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మన రాష్ట్ర ప్రభుత్వ బృందం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారని అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. లాస్ట్ ఎలక్షన్ మీకు తెలుసు, ఎలక్షన్స్ ముందు దాదాపుగా యువతకి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అని చాలా గొప్పగా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో అందులో భాగంగానే మొదటి దఫాగా మొదటి సంవత్సరం దావోస్కి వెళ్ళారు కదా. సో రాష్ట్ర ప్రజలందరూ గర్వపడేలాగా, కూటమి నాయకులు కార్యకర్తలు గర్వపడేలాగా ఈ చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి కనీసం 4 లక్షల ఉద్యోగ అవకాశాలైనా కల్పించడానికి సంపద సృష్టిస్తారని సన్మానాలు సత్కారాలు అన్నిటికీ రెడీ అయిపోయి స్వాగతాలు పలకటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఓహో, దావోసు వెళ్ళగానే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయా? చా, మాకు తెలియదులే. ఏం చదువుకున్నావు జబర్దస్త్ ఆంటీ? ఏందేంది 4 లక్షల ఉద్యోగాలు తెస్తారని అంత సన్మానాలు చేయడానికి రెడీ అయ్యారు. కొంప తీసి నువ్వు కూడా పూల బొక్కే పట్టుకుని ఎయిర్పోర్ట్కి కానీ పోయేవా ఏటి? అది సరే, మరి ఆ మధ్య అదే మీ బాస్ హయాంలో దావోసు మన కోడిగుడ్డు మంత్రితో వెళ్ళారు కదా. అప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు? ముందు అది చెప్పి ఇది మాట్లాడితే బాగుంటుందేమో రోజా, ఓ పాలు ఆలోచించు. చంద్రబాబు నాయుడు లోకేష్ దావోస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. పక్క రాష్ట్రాల వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా 1,32,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకురావడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల ఎంఓయూల్ని చేసుకోవడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దీనికైతే ఓ కారణం ఉంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏందేంది తెలంగాణ మహారాష్ట్ర వాళ్ళు లక్షల కోట్లు తెచ్చేసుకున్నారా? అక్కడ బ్యాంకులు లూటీ చేయడం కోసం వెళ్ళారనుకున్నావా రోజా? పెట్టుబడులను ఆకర్షించడానికి మనకున్న అనుకూలత పరిస్థితులను చర్చించేందుకు వెళ్ళారు. అంతేగాని మీ జగన్ రెడ్డి లాగా అరసూట్ వేసుకుని ఓడుగుడ్డులా గొంగలు కాపుకుని రోడ్ల మీద షికారులు చేయడానికి వెళ్ళలేదు దావోసు. అది సరే, తెలంగాణలో మహారాష్ట్రలో కొంపదీసి వైసీపీ ప్రభుత్వంగా నడుతుందని బెంపెడుతున్నావా? రేవంత్ రెడ్డి అంటే ఆమడు దూరం పరిగెత్తే మీరు ఈ మధ్య ఆయన్ని నెత్తినెట్టుకున్నారంటే తల్లి కాంగ్రెస్లో మీ పిల్ల కాంగ్రెస్ని కలిపి ఉద్దేశంలోగానే ఉన్నారా అనే అనుమానం వస్తా ఉంది. చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం, తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తారని ఇక్కడే వదిలేసి
దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. టైమ్స్ నవ్వుకు ప్రతి ఆట 8.5 కోట్లు ఇచ్చి మీరు భజన చేయించుకున్న విషయం మర్చిపోయారా? పాపం సర్వే సంస్థలన్నీ కూటమిదే విజయం అంటే మీరు డబ్బిచ్చిన జాతీయ మీడియా సంస్థలు ఇక్కడ బ్లూ మీడియా జగన్ రెడ్డిదే గెలుపని తెగ డప్పు కొట్టారు కదా, మర్చిపోయావా? అది సరే గాని రోజా, ఏపీకి పెట్టుబడులు ఎందుకు రాలేదంటావు? ఏదో రాసుకొచ్చి ఉంటావు, చదివి పారై. లేకపోతే నీకు అంత సీన్ లేదు కదా, సజ్జలు రాసిచ్చాడా? ఆయన కొడుకు రాయించి ఇచ్చాడా? వాళ్ళు ఇస్తేనే అంట కదా మీరు మాట్లాడేది. ఆ స్క్రిప్ట్ పలకపోతే మీకు సొక్కలేనట్టు కదా. మొన్న వాసిరెడ్డి పద్మ మొత్తం కక్కేసిందిలే. దావోస్ కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, టానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. చూడు రోజా, నీ దగ్గర మ్యాటర్ తక్కువ మాటనే ఎక్కువ ఉంటే ఏమో అనుకున్నా. నిజమేనమ్మయ్యో, మరి తాటికాయ అంత తలకాయలో ఆ భగవంతుడు ఆవగించంత మెదరెట్టలేకపోయాడా? ఏం చేస్తాం, తప్పుతుందా? నువ్వు సరిగ్గా గమనించావో లేదో 5 ఏళ్లుగా జరిగిన అరాచక పాలన వల్లే పెట్టుబడులు రావడం లేదట. మీరు అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని ఎంత బెదిరించి రాష్ట్రం నుంచి తరివేశారో, ఆఖరికి ఆ జాకీ కంపెనీ తాలూకా డ్రాయర్లు కూడా లాగేశారు కదా. ఆ కంపెనీ కూడా మీకు దండబెట్టేసి పారిపోయింది కదా, మర్చిపోయావా? అలాంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడులు రావు. గాని ఐపీఎస్లు ఐఏఎస్లు రాజకీయ నాయకులు అవినీతి చేస్తే వారిపై కేసులు పెట్టడం వల్ల కంపెనీలు ఏపీకి రావడం లేదనేది నీ వ్యర్థ ప్రలాపన ఉంది చూడు. దాన్ని చూస్తే నువ్వు నాకు నవ్వొస్తా ఉంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. నువ్వు మా అందరికి ఎక్కువ సోర్పానికి తక్కువలాగా ఉన్నావు రోజా. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నావు. నీకు కూడా ముక్కు చెవులు కొయ్యాలా ఏటి? అప్పుడు కొన్ని కోయారే కోయే బామ్మారే రోజా బామ్మ అని పాడుకుంటారేమో జనం. మీ బాస్ ఎంపీ కాడు ముందది చెప్పు. జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు. ఏంది జగన్ రెడ్డి కార్పెట్ వేసాడా? మరి అది ఇప్పుడు ఏమైంది? లాండ్రీ వాళ్ళకి ఇచ్చారా మీరు? ఏడ్చినట్లే ఉంది. ఆయనే సకంగా చేసి ఉంటే ఇప్పుడు రాష్ట్రానికి ఈ గతి పట్టేదా చెప్పు రోజా? పోనీ నువ్వు అనుకున్నట్లే జగన్ రెడ్డి లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు తెచ్చి ఏపీని అభివృద్ధి పదాన్ని నడిపించేసాడని అనుకుందాం. మరి నీసంగా అతి నీసంగా 11 సీట్లు ఎందుకు గెలుచుకున్నాడు? మీ రెడ్ కార్పెట్ జగన్ రెడ్డి చెప్పు. సూరకి సొల్లు వాగి నువ్వు ఎందుకు దిక్కు దివాణం లేకుండా ఓడిపోయావు అది చెప్పు. మేకప్ ముఖానికి వేసుకో. జగన్ రెడ్డి పాలన కాదు, చెప్పిన బొరకాలు సాలే. ఇక బయలుదేరు రోజా, బయలుదేరు.